హస్తం పార్టీ అంటే ప్రజాస్వామ్యానికి నిలువుటద్దమని నాయకులు చెప్పుకుంటారు. అంటే ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తమ భావాల్ని బయటకు చెప్పొచ్చని అర్థం. మరి గ్రూపు రాజకీయాల పంచాయతీల మాటేమిటి? ఎక్కడ చూసినా వర్గ విభేదాలే. తేడా ఎక్కడా? కోస్తా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. శ్రీకాకుళంలో మంత్రి ధర్మానతో ఇతర నాయకులకు అస్సలు పడదు. ఆయన ఏకఛత్రాధిపత్యం కొనసాగుతూ ఉండడంతో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు జగన్ వైపు వెళ్లిపోతున్నారు. విజయనగరం జిల్లాలో పిసిసి అధ్యక్షుడు బొత్సతో ఇతర ఎమ్మెల్యేలకు సంబంధాలు అంతంత మాత్రమే. సత్తిబాబు ధాటికి తట్టుకోలేక పెనుమత్స, పెద్దింటి మోహన్ రావు, కృష్ణారంగారావు వంటి సీనియర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు. విశాఖలోనూ కుమ్ములాటలే. సిటీ, జిల్లా కాంగ్రెస్ల్లో గ్రూప్ రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇవి చాలవన్నట్లు టీఆర్పీ నేతల వ్యవహారం అదనం. కాంగ్రెస్ లో విలీనమైన నాయకుల మధ్య సయోధ్య లేదు. తూర్పుగోదావరిలో పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడి నుంచి 4 పీఆర్పీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఎడమొహం పెడమొహం. మంత్రులు ఎమ్మెల్యేలకు పడదు. ఈ గొడవల వల్లే స్థానిక ఎన్నికల్లో గిడుగు రుద్రరాజు ఓటమి పాలయ్యారు. ఇక ఎంపీ హర్షకుమార్ ఏకంగా పిసిసి అధ్యక్షుడు బొత్సపైనే విమర్శలెక్కి పెట్టారు. ఇక పశ్చిమ గోదావరి విషయానికి వస్తే మంత్రులు వట్టికి పితానికి మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపేవారంతా జగన్ వెంట వెళ్లిపోయారు. కృష్ణా జిల్లాలో మంత్రి పార్థసారథి రూటే వేరు. ఆయన వైఖరిపై ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇక ఎంపీ లగడపాటిది సపరేట్ సామ్రాజ్యం. చెప్పుకునేందుకు గుంటూరులో 4 మంత్రులున్నా ఒకరంటే మరొకరికి పడని పరిస్థితి. ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి కన్నా బహిరంగంగానే తిట్ల దండకం మొదలుపెట్టి పరువు రోడ్డున వేసుకున్నారు. మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం పూర్తిగా నిల్. స్పీకర్ నాదెండ్ల మనోహర్ దారి వేరు. మిగిలిన వారితో కలిసే పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లాలోనూ సేమ్ సీన్. మంత్రి మహీధర్ రెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలకు అస్సలు పడదు. ఇక నెల్లూరు గురించి వేరే చెప్పాలా? నేదురుమల్లి వర్సెస్ పనబాక. ఇక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందరినీ కలుపుకు వెళ్లే సత్తా లేదు. ఆదాల కుటుంబానిది వేరే గ్రూప్. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాల మాట వాస్తవమేనని స్వయంగా నేతలే ఒప్పుకుంటున్నారు. ఇలా కోస్తాలో ఉన్న ఈ సమస్యల్ని తీర్చే సత్తా సత్తిబాబుకు ఉందా? వెల్కమ్ బ్యాక్. కోస్తాలో అలా ఉంటే ఇటు రాయలసీమలోనూ అంతే పరిస్థితి. హస్తం పార్టీలో కత్తులు దూసుకునే గ్రూపులు చాలా ఉన్నాయి. సీఎం సొంత జిల్లాతో పాటు అనంత సంగతి వేరే చెప్పాల్సిన పని లేదు. రాయలసీమలో కాంగ్రెస్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి సరిగా లేదు. సీఎంగా కిరణ్ పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఒకే తాట మీదికి క్యాడర్ను తేవడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. 4 ఎమ్మెల్యేలు సీఎంను వ్యతిరేకిస్తూ జగన్ వెంట తిరుగుతున్నారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎంకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ లొల్లి వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారనేది అందరికీ తెలిసిన విషయమే.
అనంతపురంలోనూ అంతే. రఘువీర, శైలజానాథ్, ఎంపీ అనంత వెంకటరామరెడ్డి ఒక గ్రూప్ అయితే జేసీది మరో గ్రూప్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువీర, జేసీ బహిరంగంగానే విమర్శలకు దిగారు. జేసీ జగన్ వెంట వెళుతున్నారని రఘువీర ఏకంగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విమర్శలకు సీఎల్పీ వేదికైంది. కర్నూలు విషయానికొస్తే మంత్రి టీజీ వెంకటేష్ కేవలం టౌన్కే పరిమితం. మిగిలిన నేతల గురించి అవగాహన లేదు. ఏరాసు ఏ వ్యవహారాన్ని పట్టించుకోరు. ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ది సొంత కుంపటి. ఆయనకు ఎమ్మెల్యే నీరజారెడ్డికి వ్యవహారం చేరడంతో పంచాయతీ బొత్స వరకు వచ్చింది. నీరజ రాజీనామా వరకు వెళ్లి ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. కడప జిల్లాలో చూస్తే సగం మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట వెళ్లగా మిగిలిన వారి మధ్య కూడా సంబంధాలు అంతంత మాత్రమే. డిఎల్ అంటే మిగిలిన నేతలకు పడదు. ఎంపీ రూటే సపరేట్. ఇది రాయలసీమలో పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమయం వచ్చినప్పుడల్లా పందెం కోళ్లుగా మారడం కామన్ అయిపోయింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరు సాగుతున్న తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిది ఒక్కో స్టేట్మెంట్. కొందరు రాజీనామాలంటే మరికొందరు నై అంటారు. ఎవరిలోనూ ఏకాభిప్రాయం లేదు. తెలంగాణ జిల్లాల్లో ఈ మధ్య తెరపైకొచ్చిన అతిపెద్ద పంచాయతీ జూపల్లి డీకే అరుణదే. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రకు దిగారు జూపల్లి. అయితే అనుమతి లేకుండా తన నియోజకవర్గంలో కాలు పెడితే ఊరుకోనంటూ అరుణ అంతెత్తున లేచారు. ఎంపీ మందా జగన్నాథం జూపల్లిని వెంటబెట్టుకుని బొత్స ముందుకొచ్చినా ఆయన కూడా చేసిందేమీ లేదన్నది సమాచారం. పాలమూరు జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలకు సత్సంబంధాలు అంతంత మాత్రమే. మెదక్ జిల్లాలో డిప్యూటీ సీఎం రాజనరసింహ తన స్టైలే వేరంటారు. మంత్రి గీతారెడ్డిపై ఇతర నేతల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేలపై గీతారెడ్డికి పట్టు లేదని మాజీ మంత్రి ఫరీదుద్దీన్ నేతృత్వంలో పీసీసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. వరంగల్ విషయానికి వస్తే పొన్నాలతో ఇతర నాయకులకు అస్సలు పడదు. ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పెద్ద స్థాయిలో లాబియింగ్ చేశారు. మరో మంత్రి సారయ్య సొంత నియోజకవర్గానికే పరిమితం. మిగిలిన వారితో సంబంధాలు లేవు. పైకి బాగానే కనిపిస్తున్నా కరీంనగర్ జిల్లాలో అంతర్గత విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆదిలాబాద్ విషయానికి వస్తే ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ కు అస్సలు పడదు. అందరినీ ఒకే తాటి మీద నడిపించే నాయకత్వం ఇక్కడ లేదనే చెప్పాలి. ఖమ్మం జిల్లాలో మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యేలు ఇతర నాయకులకు మధ్య సయోధ్య లేదు. డిప్యూటీ స్పీకర్ భట్టి కూడా మిగిలిన వారిని పట్టించుకోరు. నల్గొండలోనూ ఇదే పొలిటికల్ సినిమా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, జానారెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరి ఆధిపత్య పోరుతో విసిగిపోయిన వారు జగన్ వెంట వెళ్లిపోతున్నారు. ఉప్పునూతల వంటి కొంతమంది సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. నిజామాబాద్ లో డిఎస్ షబ్బీర్ వంటి ఉద్దండలు ఉన్న నాయకుల మధ్య సమన్వయం లేదు. రంగారెడ్డి జిల్లాలో హోంమంత్రి సవిత అంటే
మిగిలిన ఎమ్మెల్యేలకు పడదు. ఎంపీ సర్వేతో నేతలకు పొసగదు. సెంట్రల్ కేబినెట్లో ఉన్న జైపాల్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలో వెయిట్ ఉండడంతో ఆయన మాటను కాస్త వింటున్నట్లు కనిపిస్తుంది. అది కూడా అంతంత మాత్రమే. ఇక హైదరాబాద్ సంగతి వేరే చెప్పాలా? ఇలాంటి పంచాయతీలు కోకొల్లలు. మంత్రులు దానం, ముఖేష్లది చెరోదారి. ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తమ లెవెల్ ఢిల్లీ అంటారు. మరో ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రిపైనే విమర్శలు గుప్పించారు. ఆయన ఆదేశాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిర్వహించిన వంటావార్పులో పాల్గొన్నారు. సీనియర్లు విహెచ్ కాకాలది ఎప్పుడూ హైకమాండ్ జపమే కానీ స్థానిక నేతల్ని కలుపుకుని పోవాలన్న ఆలోచనే లేదు. తాజాగా శంకర్రావు సర్వే ఎపిసోడ్. ఎక్కడికెళ్ళి వచ్చిళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది? దే ఆర్ ఎస్ కరప్టెడ్ పీపుల్. ఆయన ఇల్లు ఏదైతే ఇప్పుడు ఉన్నదో మీకు 2-3 రోజుల మొత్తం తీసుకొస్తాము. 5th ఫ్లోర్ వేసుకున్నాడు. తర్వాత పెంట్ అవుట్ వితౌట్ పర్మిషన్. నీకు నీతి ఏమున్నది చెప్పు? వాట్ రైట్ యు గాట్ టు సే దట్ యు ఆర్ ద కాంగ్రెస్ మ్యాన్? వాట్ ప్రిన్సిపల్స్ యు గాట్? ఆయన ఎక్కడున్నా బ్లాక్ మెయిల్ టాక్టిక్స్. అధికారులు ఏమన్నా అనగానే నేను ఇది అని కుల ప్రాతిపదిక. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్. ఇట్లాంటి కరప్టర్లు మినిస్టర్ అందరి దగ్గర మినిస్టర్ అవుతున్నారు కలెక్షన్ కింగ్. 1-2 కాదు, హస్తం పార్టీలో ప్రతి చోట ఇలాంటి పంచాయతీలే, ఆధిపత్య పోరే. ఒకే తాటిపైకి తెస్తారంటూ బల్లగుద్ది చెబుతున్న సత్యబాబు మరి ఏం చేస్తారో చూడాల్సిందే. ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.